ఈరోజు వాక్య ధ్యానముష్ దేవుని దగ్గర దొంగతనమా. ఒకానొక ప్రాంతములో భిక్షగాడు రోడ్డు ప్రక్కన చెట్ల క్రింద కూర్చుని వచ్చేపోయేవారిని భిక్షమడుక్కుంటూ ఉండేవాడు. కూడు గుడ్డ సరిగా లేని ఆ భిక్షగాడు బక్క చిక్కి ఎముకలు స్పష్టంగా కనిపించి హీనాతిహీనమైన స్థితిలో భిక్షమెత్తుకుంటూ జీవనాన్ని గడిపేవాడు. ఒకరోజు ఓ దయగల వ్యక్తి ఆ దారిన వెళుతూ తన చేతిలో ఉన్న 10 రూపాయి నోట్లను లెక్క పెడుతూ ఉండగా అది చూచిన ఆ భిక్షగాడు, అయ్యా ధర్మం చేయండి బాబు అని ఎంతో దీనంగా అడగసాగాడు. అతను చూసిన వెంటనే ఆ దయగల వ్యక్తికి ఎంతో జాలి కలిగి తన జేబులో చేయి పెట్టి తన దగ్గర ఉన్న 10 రూపాయల నోట్లను తీసి 10 రూపాయల నోట్లను లెక్కబెట్టి 10 రూపాయల నోటు ఒకటి మాత్రమే తన అవసరానికి ఉంచుకొని మిగిలిన 90 రూపాయలు అతని చేతిలో పెట్టి, అయ్యా కడుపు నిండా భోజనం చేయి నాయనా అని చెప్పి ముందుకు వెళ్ళసాగాను. 90 రూపాయలు చేతిలో పడేసరికి ఆ భిక్షగాని మనసు పొందుకున్న 90 రూపాయలను బట్టి కృతజ్ఞత కలిగి తృప్తి చెందాక 50 రూపాయల భోజనానికి, 30 రూపాయల సినిమా టికెట్కి, మరి సిగరెట్ పెట్టికి ఇంకొక 20 రూపాయలు కావాలి ఎలాగబ్బా అనే ఆలోచనలో పడ్డాడు. ఈలోగా ఆ దయగల వ్యక్తి తన కళ్ళ ముందే 10 రూపాయల నోటు తన జేబులో పెట్టుకున్నట జ్ఞాపకం వచ్చింది. అంతే, ఇక ఆలస్యం చేయకుండా తన దగ్గర ఉన్న కర్ర చేతపుచ్చుకొని ఆ దయగల వ్యక్తికి వెనక వెళ్ళి అతని తల మీద కొట్టగా అతను అబ్బా అంటూ అమాంతంగా పడిపోగా అతని జేబులో ఉన్న 10 రూపాయలు కూడా దొంగలించి అక్కడి నుంచి చెడి చెప్పుడు లేకుండా ఆ భిక్షగాడు పారిపోయాడు. ప్రియ స్నేహితుడా, ఆ భిక్షగాడిని ఏమని పిలుద్దాం? దిక్కుమాలిన అతన్ని చూసి జాలిపడి 90 రూపాయలు ఇస్తే వాడి భోగాల కోసం మరో 10 రూపాయలు కావలసి వచ్చి దయగల ఆ వ్యక్తిని కొట్టి ఆ 10 రూపాయలు కూడా దోచుకున్న వ్యక్తి ఎంత కృతజ్ఞతాహీనుడు, ఎంత దుర్మార్గుడు, ఎంత భయంకరుడు, ఎంత అటువంటి వ్యక్తిని ఎంతన్నా పాపం లేదేమో అని అనిపిస్తుంది కదూ. నిజమే. నీకు జ్ఞాపకం ఉందా? సరిగా ఉద్యోగం లేనప్పుడు, కడుపు నిండా భోజనం దొరక్క అల్లాడుతున్నప్పుడు, కనీసం తలదాచుకోవడానికి సరైన గూడు లేకుండా అలమటిస్తున్నప్పుడు, నా అన్నవారు సహాయం చేయక త్రోసివేసినప్పుడు, ఆర్థిక ఇబ్బందులలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు దేవుడు కనికరించి ఆదరించి ఉద్యోగం ఇచ్చి కడుపు నిండా భోజనం చేసి భాగ్యాన్నిచ్చి నిన్ను స్థిరపరిచి బలపరిచి నీకు వస్తువాహనాలు కలగజేసి నీకు కావలసిన వనరులన్నీ సమకూర్చి పెట్టిన ఆ దయామయుణ్ణి, ఆ కరుణామయుణ్ణి నువ్వు ఆయనకు చెందిన దశమ భాగాన్ని ఆయనకి చెల్లించకుండా ఆయనను గాయపరచటం, నీ మీద దయతలచి కనికరించి సంపాదనను అనుగ్రహిస్తే ఆ దుర్మార్గుడైన భిక్షగాడి వలె నీ భోగాల కొరకు ఆయనకు చెందవలసిన దేవుని మందిరమునకు సేవకు చేరవలసిన సొమ్మును కాజేయటం దేవుని గాయపరచడమే కదా. కృతజ్ఞత లేని ఆ భిక్షగాడు చేసిన కార్యం ఎంత హీనమో, క్రైస్తవుడవై ఉండి దేవునికి రావలసిన ఆయనకు చెందిన ఆ 1 రూపాయిని 10వ వంతు దశమ భాగము కాజేయటం, నీకోసం ఖర్చు చేసుకోవటం కూడా బహుహీనమైన నీచమైన కార్యమే. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8-9 వచనాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, 10వ భాగమును ప్రతిష్టార్పణీయక దొంగిలించితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచుని ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. వింటున్నారా దేవుడు ఏమంటున్నాడో? ఈ జనులందరూ నా యొద్ద దొంగలించుచూనే ఉన్నారు. ప్రియ స్నేహితుడా, ఒక్కరా ఇద్దరా? ఈరోజు క్రైస్తవులని చెప్పుకుంటున్న వారు, విశ్వాసులమని చెప్పుకుంటున్న వారు, సంఘ పెద్దలుగా ఉంటున్న వారు దేవుని యొద్ద దొంగతనం చేయటం ఎంత ఘోరం. వారు ఏ నెల ఏదో సాకు చెప్పి దేవునికి చెందవలసిన దశమ భాగాన్ని దొంగలిస్తూనే ఉన్నారు. సూటిగా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. దశమ భాగం ఇవ్వని దొంగల లిస్టులో నీ పేరు ఉందా? అలాగైతే ఎంతకాలం నుండి నువ్వు ఈ లిస్టులో ఉన్నావు? ఎంతకాలం నుండి దశమ భాగం ఇవ్వకుండా దేవుని దోచుకుంటున్నావు? సంవత్సరం నుండా? 5 సంవత్సరాల నుండా? లేక నీకు ఉద్యోగం వచ్చినట్టు నుండా? ఒక్కసారి ఆలోచించు. దశమ భాగాన్ని ఇవ్వక దోచుకొని వారిని శాపగ్రస్తులని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు దశమ భాగం ఇవ్వకుండా
సండే స్కూల్ టీచర్ అయినా, యూత్ లీడర్ అయినా, క్వైర్లో సభ్యుడు అయినా, సంఘ పెద్దవైనా, ప్రార్థనాపరుడు గొప్ప విశ్వాసం అయినా, మరి ఎవరైనప్పటికీ నువ్వు శాపగ్రస్తుడు అని బైబిల్ సెలవిస్తుంది. ఎంతకాలం నువ్వు దేవుని దృష్టిలో దొంగగా జీవిస్తావు? ఇంకెంతకాలం శాపగ్రస్తుడిగా పిలువబడతావు? తెలుసో తెలియకో ఇప్పటి వరకు దేవుని సొమ్మును దోచుకున్నావు. సరే, కనీసం ఈనాడైనా పశ్చాత్తాపడి ఆ సొమ్మును, ఆయన భాగాన్ని ఆయన చేతుల్లో ఆనందంతో పెట్టు. ఆయన అంటున్నాడు, నా మందిరములో ఆహారముడునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను. మలాకి గ్రంథం 3:10. ఈ ఆశీర్వాదాలన్నీ స్వతంత్రించుకో. గమనించాలి, దశమ భాగము ధర్మశాస్త్రమునకు సంబంధించింది. మనము ధర్మశాస్త్రమును అనుసరించటలేదు అని వాదించే కృతజ్ఞతాహీనులు లేకపోలేదు. ధర్మశాస్త్రము లేకముందే అబ్రహాము యాకోబు దశమ భాగమును అర్పించేది. ఆదికాండం 14:20, 28:22. ఆదికాండం. కృపాకాలములో ఉన్న మనం మరింత కృతజ్ఞత కలిగి సంతోషముతో ఇవ్వాలని 2 కొరింథీ పత్రిక 9:6-7 చెప్పబడింది. సామర్థ్యమునకు మించి ఇవ్వాలని 2 కొరింథీ పత్రిక 8:3 చెప్పబడింది. దేవుడి దిన వాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.